రామాయణం యొక్క విశిష్టత, అలాగే చాలా రామాయణాలు ఉన్నాయి. వాల్మీకి రామాయణం మొదలుకొని మొల్ల రామాయణం వరకు అనేక ఉన్నాయి. ఏ రామాయణాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటాం అనేటువంటి విషయాల్ని మనం శ్రీనివాస బంగారయ్య శర్మ ద్వారా తెలుసుకుందాం. మనకు రామాయణం యొక్క విశిష్టత గురించి ముందుగా తెలియజేస్తారా? రాముడి యొక్క ఆ ప్రయాణం ఏదైతే ఉందో ఆయన దారిలో రామాయణం అని చెప్పుకుంటారు. రామాయణానికి ఇంకా వేరే పేర్లు కూడా ఉన్నాయి. అదేమిటయ్యా అంటే సీతాయా చరితం మహత్. అసలు సీతా అమ్మవారి యొక్క చరిత్ర అంటే వాల్మీకి అత్యంత ఇష్టం మిగతా అన్నిటికంటే కూడా. సీతాయా చరితం మహత్ అన్నారు. దాన్నే రఘువర చరితం అని కూడా అన్నారు. అలాగే దశగ్రీవ వధ అనే విషయంగా చెప్తారు. దశముఖుడి వధగా కూడా అది చెప్పడం జరుగుతుంది. ఇంత అద్భుతమైనటువంటి ఈ రామాయణము అనేక మంది ఓ సందర్భంలో అయ్యా ఇంతమంది రామాయణాలు రాశారు కదా, మళ్ళీ మీ రామాయణం ఎందుకు అంటే, ఈ సృష్టిలో అందరూ భోజనం చేస్తున్నారు కదండి, ఎవరి భోజనం వారిది ఎలాగో ఎవరి రామాయణం వాళ్ళదలా మనస్సు మొత్తము రామమయంగా మేము రాస్తూ ఉంటాము అని చెప్తారు. ఎన్ని రామాయణాలు ఉన్నాయంటే మనకి వాల్మీకి వారు చక్కగా ఇచ్చినటువంటి వాల్మీకి రామాయణం మనం ప్రధానంగా చూస్తే, అదే విధానంలో ఆనంద రామాయణమని, ఆశ్చర్య రామాయణము, అద్భుత రామాయణం ఇవి ప్రామాణికంగా ఎప్పటి నుంచో వస్తున్నాయండి. హనుమద్ రామాయణము, ఇలాగే తులసి రామాయణం కానీ, విశ్వనాథ సత్యనారాయణ గారు వారు రాసినటువంటి కల్పవృక్షం రామాయణ కల్పవృక్షం కానివ్వండి, ఇలా అనేకమైనటువంటి రామాయణాలు, శ్రీమద్ వాసుదేవ రామాయణము, రంగనాథ రామాయణము, ఇలా అనేకమైనటువంటి రామాయణాలు మనకి విస్తృతంగా కంబరామాయణము ప్రచారంలో ఉన్నాయి. కారణం ఏమిటయ్యా అంటే రాముణ్ణి ఎంత తరచి చూచినా అంత కొత్త విషయాలు ప్రతి బుద్ధికి తడుతూ ఉంటాయి. అది రాముడి యొక్క ఆ జీవన విధానంలో ఉన్న గొప్పతనం, ఆ పాత్రలో ఉన్న గొప్పతనం. రామాయణము అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ ప్రపంచంలో మనకు అనేక గ్రంథాలు ఉన్నాయి. ఎంతోమంది రైటర్స్ ఎన్నెన్నో పుస్తకాలు రాశారు. కానీ ఒకే పాత్ర చుట్టూ మొత్తము అల్లుకొని తిరిగేటటువంటి గ్రంథము ఏదైనా ఉంది అంటే అది రామచంద్రమూర్తి యొక్క చరిత్ర చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి రామాయణమే. ఇంతకంటే పెద్దది ఇంకొకటి ప్రపంచంలో విశ్వంలో లేదండి అని చెప్పారు. కాబట్టి రామాయణము అంటే రాముడు పరమాత్మ మనమందరము ఎలా జీవించాలి, ఏ కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి అని అన్నిటినీ చూపించేటటువంటి మహత్తరమైనటువంటి అంశాలతో కూడినటువంటి ఘట్టాలు. ఇది రామాయణం యొక్క ప్రత్యేకత. ఒక్క ముక్కలో ఇందాక చెప్తూ ఆగాను నేను. చక్కగా రామచంద్రమూర్తి వారు ఆయన బ్రహ్మాండంగా అట్లా ధనస్సును విరిచేటప్పటికీ 3 కాంతలు ఆయన్ని వివాహం చేసుకుంటామని వచ్చారు. మొట్టమొదటి ఆమె లజ్జ అంటే సిగ్గు. ఆవిడొచ్చిందట లజ్జాకాంత, నన్ను పెళ్లి చేసుకోవాలి, నేను ఈ జన్మలో ఏకపత్ని వ్రతుణ్ణి చేసుకోను అంటే కోపం వచ్చిందట లజ్జకి. నువ్వు చేసుకోకపోతే ఇక్కడున్న రాజులందరినీ నేను పెళ్లి చేసుకుంటా అని ఆవిడ అక్కడున్న రాజుల్ని పెళ్లి చేసుకుందట. ఇక రెండో కాంత కీర్తికాంత, ఆవిడొచ్చి నన్ను చేసుకో అంది, కుదరదు అన్నారు. వెంటనే నువ్వు చేసుకోకపోతే ఏముంది, నేను అష్టదిక్పాలకుల్ని వివాహం చేసుకుంటా అంటే నువ్వు చేసిన ఈ పని మొత్తం అన్ని చోట్ల చేరుగాక అని. ఇక చివరిగా సీతా అమ్మవారు వస్తే ఆవిడ్ని వరించారు. ఆ సీతా అమ్మవారు అక్కడికి వచ్చినప్పుడు జనకుల వారు చెప్తారు, ఇయం సీత మమసుత సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా అని చెప్తారు. చక్కగా ఇయం సీత, ఈ సీతే నా యొక్క కుమార్తె, ఈ సీత అని గొప్పగా చెప్పుకుంటాడు ఆయన. అలాంటి ఈమె నీకు సహధర్మచారిణిగా వస్తుంది అని అక్కడ అద్భుతమైనటువంటి కళ్యాణ ఘట్టాన్ని చాలా విశేషంగా చెప్పారు. శివధనుర్భంగ ఘట్టాన్ని చాలా చక్కగా వివరించారు శర్మ గారు. అలాగే భద్రాచలం మరియు ఒంటిమిట్ట ప్రాశస్త్యం గురించి వివరిస్తారు. భద్రాచల క్షేత్రము చాలా విశేషమైనటువంటి క్షేత్రం. రామావతారం అయిపోయిన తర్వాత అక్కడ భద్రుడు ప్రార్థన చేస్తే మళ్ళీ రామచంద్రమూర్తి, సీతా అమ్మవారు అదే విధానంలో లక్ష్మణుడు పునః వచ్చినటువంటిది. అంటే వైకుంఠములో ఉండేటువంటి ఆ స్వరూపంతో. కానీ ఆయనని గుర్తించి ఆయనని పూజించింది మొత్తము కూడా దశరథరాముడిగానే. అదేవిధంగా ఆ దశరథరామ స్వరూపంలో స్వామిని చూశారు. జానకీదేవిగా తల్లిని కొలిచారు. లక్ష్మణుడిని ఆదిశేషుడు కాదు లక్ష్మణుడిగానే కొలిచారు.
ఎంత బాగా కొలిచాడయ్యా అంటే ఆ భక్త రామదాసు ఆ దమ్మక్కకి దొరికి ఆవిడ ఎంతో అద్భుతంగా ఆ క్షేత్రాన్ని మొత్తాన్ని ఇది తీసుకొని విగ్రహాన్ని గుర్తించి పూజ చేసుకుంటూ ఉంటే అది తెలిసినటువంటి రామదాసు ఆయన వెళ్ళి ఆ ద్రవ్యముతో పునః క్షేత్రాన్ని కట్టి ఎప్పుడో భద్రుడికి ఇచ్చినటువంటి వరము మళ్ళీ మనందరినీ కూడా అనుగ్రహింపజేసినటువంటి వాడు రామదాసు. భద్రాచలం అంటే ఒక్క భద్రాచలానికే పరిమితం కాదండి. భద్రాచలం వల్ల రామదాసు భద్రాచల క్షేత్రం కట్టడం వల్ల రామచంద్రమూర్తి ఈ హైదరాబాదులో నడుచుకుంటూ వచ్చి గోల్కొండలో ఖిల్లాలో అడుగుపెట్టారు. అంటే రాముణ్ణి హైదరాబాదులో కూడా నడిపించాడు. ఎవరు ఈ ధర్మాన్ని నమ్మరో, ఈ ధర్మం మీద ఏ విధమైనటువంటి భక్తి శ్రద్ధ ఉండదు. తానీషాకి కొద్దిగా కూడా హిందుత్వం అంటే ఏం భక్తి లేదు. అలాంటి తానీషాకి రామచంద్రమూర్తి లక్ష్మణుడు ఇద్దరూ దర్శనమిచ్చి ధనాన్నిస్తే ఆ ధనము 6000 మాడల కింద అక్కడ మారిపోయింది. అప్పుడు ఈయన స్వయంగా పట్టు వస్త్రాలని భద్రాచలానికి పంపిస్తే ఆ అక్షతల్ని కూడా అక్కడికి పంపిస్తే ఇప్పటికీ వాళ్ళ సంప్రదాయమే ఎర్రటి బియ్యం కలపడం అని పొద్దున్నే ఉదయం ఆచార్య గారు చెప్పారు, విన్నాను నేను. అదే విధానంలో చక్కగా ఆ స్వామివారికి విశేషంగా పట్టు వస్త్రాలు అన్నీ ప్రభుత్వ లాంఛనాలతోటి పంపించడం ఓ సంప్రదాయం. ఇలాగే ఒంటిమిట్టలో కూడా ఎప్పుడైనా మహాత్ములు పుట్టినటువంటి ప్రదేశం ఏది అంటే మాది అని కొట్టుకుంటారు. అది మహాత్ముల యొక్క గొప్పతనం, అవతారము అలా ఉంటుంది వాళ్ళది, గొప్ప వాళ్ళది. ఇక్కడ వరంగల్ ఒంటిమిట్టలో పుట్టారు పోతనామాచ్యుల వారు అని ఇక్కడ గట్టిగా ఆధారాలతోటి చెప్తే, కాదండి ఒంటిమిట్టలో పుట్టారు, అక్కడ కోదండరామస్వామి క్షేత్రంలో అక్కడే భాగవతం రాశారు అని అక్కడ చెప్తూ ఉంటారు. అక్కడ చాలా అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి దివ్యమైన భవ్యమైన రమ్యమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క స్వరూపం. అసలు ఒంటిమిట్టలో ఆ రామచంద్రమూర్తిని దర్శనం చేసి చూస్తుంటే చూస్తున్న కొద్దీ ఇంకా 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 చూడాలి అని అనిపించేటటువంటి దివ్య సుందరమైనటువంటి విగ్రహం ఆ స్వామివారు ఒంటిమిట్ట క్షేత్రంలో. ఎప్పుడైనా రామచంద్రమూర్తే ఈ ప్రదేశాలని కానీ దేన్నైనా కాపాడాలి, అది తానీషా ఉన్నప్పుడు కూడా వచ్చి ఆయన కాపాడి చూపించాడు. కాబట్టి ఈ తెలుగునాట 2 చోట్ల కూడా, అంటే తెలంగాణ నుంచి భద్రాచలంలో చక్కగా అన్ని వస్త్రాలు ఇచ్చి అక్కడ అర్చన చేసుకున్న, ఆంధ్ర ప్రభుత్వం నుంచి ఒంటిమిట్టలో చక్కగా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి అన్ని రకాలైనటువంటి శోభలు సమర్పించి అక్కడ కళ్యాణం చేసిన మనందరికీ కూడా తెలుగు వాళ్ళకి రాముడంటే చాలా ప్రీతి ఎక్కువ. ఆ రామచంద్రమూర్తే మనకి రక్ష అని చెప్తూ ఉంటారు. ఈ భద్రాచల క్షేత్రం, ఆ ఒంటిమిట్ట క్షేత్రంలో రామచంద్రమూర్తి స్వయంగా వచ్చి కూర్చున్నారు. దీంట్లో ఏ అనుమానం లేదు.